అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మడికి గ్రామంలో ఉన్నాము. మన తెలుగుదేశం జనసేన నాయకులతో ఉన్నాము. ప్రస్తుతం ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేస్తున్న రాజకీయ చతురతల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన మడికి గ్రామ ప్రెసిడెంట్ దొండపాటి సుబ్రాజ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. సరే చెప్పండి, మీరు ప్రస్తుతం ఎలా ఉంది? మీ మడికి గ్రామం ఎలా ఉంది? మడికి గ్రామం ప్రభుత్వ వ్యతిరేకతతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రజలందరూ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారని ప్రజలందరూ తెలుగుదేశం, జనసేన ఎన్ఐ కూడా బీజేపీతో కలిపి ఎన్ఐ కూటమి ఏర్పడాలనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో ఎక్కువగా జనం ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో అందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారండి. జనసేన నాయకుడు ఉన్నారు మన నగేష్ మనతోటి. చెప్పండి నగేష్ గారు, మీకు పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యూహం మీకు అర్థమైందా? మీరు వచ్చే జన సైనికులకు ఈ వచ్చే ఎలక్షన్లో మీరు జన సైనికుడిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వ్యూహం 2014 పార్టీ పెట్టి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన సొంత రక్తంతో సంపాదించిన డబ్బు కౌలు రైతులకు కానీ కౌలు రైతులకు మళ్ళీ సైనికులకు అందరూ బోర్డర్ వాళ్ళకి అలాగే పార్టీని నడిపించాలంటే చాలా కష్టం. అలా పవన్ కళ్యాణ్ గారు ఎవరి దగ్గర కూడా డబ్బు ఆశించకుండా ఈ 10 సంవత్సరాలు బట్టి పార్టీని నడిపించడం అంటే అది ఆషామేష విషయం కాదు, అది మామూలు విషయం కాదు. అలా నడిపిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం చాలా అవినీతిపూరితం ఉంది కాబట్టి, దుష్టరాజ్య పరిపాలన జరుగుతుంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవాళ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి రావాలని ప్రధానమంత్రి దగ్గర కూడా ఆయన ఎన్నో మెట్లు దిగి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలోనూ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడేలాగా చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా మే 13వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటన్నది బాక్సుల్లో కనిపిస్తుంది, ఓట్లు వేసే విధానంలో కనిపిస్తుంది. అలాగే మడికి గ్రామ పంచాయతీలో కూడా ఇవాళ 7,000 ఓటింగ్ ఉంటే 6,000 పోలయ్యి వైఎస్ఆర్సీపీ మాత్రం 2,000 మాత్రం ఓట్లు పడతాయని, మెజార్టీ తక్కువ కాకుండా 2,000 పవన్ కళ్యాణ్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఇక్కడ బండారు సీని గారి వల్ల, సత్యానందం గారి వల్ల 2,000 మెజార్టీ వస్తుందని మడికి గ్రామం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. రమేష్ గారు, ఆ రోజు చంద్రబాబు క్రియేట్ చేసిన ఒక విజన్ వల్ల, సాఫ్ట్వేర్ విజన్ వల్ల మానవులు ఎంతోమంది ఉద్యోగాలు పొందాము. ఇప్పుడు కూడా వస్తున్న ఈ జగన్ ప్రభుత్వం మారేపుతున్న చంద్రబాబు ప్రభుత్వం వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని చాలామంది నమ్ముతున్నారు. చాలామంది నిరుద్యోగులు నమ్ముతున్నారు. చాలామంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డును బట్టి ఎంతోమంది యాత్రలు చేస్తున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి గురించి మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు విజనరీ గురించి కొత్తగా చూసేది ఏముందండి, గతంలో నిరూపించబడారు. ఇప్పుడు యువత చదువుకుని ఎంత ఖాళీగా ఉన్నారో మీకు అర్థమవుతుంది. అప్పట్లో మీలాంటి వాళ్ళు అందరూ చదువుకున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఐటీ కానీ మన చంద్రబాబు అలాగే విప్లవ మార్పు తీసుకొచ్చి మంచి సామరస్యమైన పరిపాలనలో చేయడంలో పవన్ కళ్యాణ్ గారు దిట్టని నా అభిప్రాయం. వారు చేసి నిరూపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. కానీ ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఈ మేనిఫెస్టో కానీ ప్రజల్లో ఎలా ఉంది? ప్రజల స్పందన ఎలా ఉంది చెప్పండి. ప్రజల్లో అయితే దానికంటే ముందుగా మనకి ఏమిస్తారు అన్న దానికంటే ముందుగా ఈ జగన్ ప్రభుత్వాన్ని పాల్గొనాలి, పరిపాలన చక్కగా జరగాలని ప్రజలైతే కోరుకుంటున్నారండి. వాళ్ళకి ఇస్తానంటే అభిప్రాయం అయితే ప్రతి ఒక్కరికి మంచి సంతోషంగానే ఉంటుంది. కానీ దానికంటే ముందు ఇచ్చే పథకాలతో పాటు దానికంటే ముందు మన జగన్ గారిని ఎప్పుడు పంపుదామో సాగనందాం 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. బండారు సత్యానందం గారు ఎలా ఉంది? మన కొత్తపేట నియోజకవర్గం ఎలా ఉంది? బండారు సత్యానందం గురించి తెలుగుదేశం సైన్యం కానివచ్చు, జన సైనికులు, వీర మహిళలు కావచ్చు, ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళ విజయానికి కారణంగా అవుతున్నారు మీరు చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బండారు సత్యానందరావు గారి గెలుపు తథ్యం. అదేవిధంగా ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి 56 గ్రామాల రూపురేఖలు, రంగులు, రోడ్లు మారిపోయే రోజు వస్తుంది. ఖచ్చితంగా మేము 13 తర్వాత మేమంతా కూడా సమిష్టిగా ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాం. దానికి సత్యానందరావు గారు ఈ ప్రజలకి, అన్ని వర్గాలకి భరోసా ఇచ్చే దిశగా పనిచేస్తారని మేమంతా కోరుకుంటూ, నేనే బండారు సత్యానందరావు, నేనే బండారు సీన్ అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. ఈ విజయం తథ్యం
రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందరావు గారు గెలుపు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి జెండా ఎగరేయబోతున్నాం.